ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అలాగే రామచంద్రరావు మంచి దూకుడు ఉపన్యాసాలు ఇచ్చారు. చివరికి ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి చతికిలబడ్డారు. మొన్న అరవింద్ చెప్పినట్టుగా ఫస్ట్ ఎప్పుడు 6 నెలల క్రితం చనిపోతే గోపీనాథ్ అప్పటి నుంచి వేయాల్సిన ప్లాన్లు చిట్ట చివరిలో కనీసం అభ్యర్థి విషయంలో కూడా ముందస్తుగా నిర్ణయం తీసుకోలేకపోయారు. అందరూ ఫస్ట్ అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ అది వెనక్కి వెళ్ళినా గట్టి పోటీనే ఇచ్చింది. తర్వాత అభ్యర్థిని ప్రకటించి ఇటు ముస్లిం అటు యాదవ ఫార్ములాని తీసుకొచ్చి కమ్మ ఓట్లు ఎట్లాగూ తోడవుతాయి, రెడ్డి ఓట్లు ఎట్లాగూ తోడవుతాయి అన్నటువంటి ఫార్ములాతో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. తన అభ్యర్థిని విజయం వైపుకి తీసుకువెళ్తున్నాడు. అదే సందర్భంలో రామచంద్రరావు అందరినీ సమన్వయం చేసుకుంటాం. పక్కన ఈటెల ధోరణి ఈటలే, కిషన్ రెడ్డి ధోరణి కిషన్ రెడ్డే, బండి సంజయ్ ధోరణి బండి సంజయ్, అరవింద్ ధోరణి అరవిందే, ఎవరి ధోరణ వాళ్లే నడుస్తున్నారు. వీళ్ళ నలుగురిని సమన్వయం చేసుకోవడం అయితే నామినేషన్స్